పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తుతున్న ఇబ్బందులపై కేంద్రం సీరియస్ గా దృష్టి పెట్టింది. నవంబర్ 8వ తేదీన 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. 20 రోజులు గడిచినా ఇప్పటికీ ప్రజలకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేవు. ఏటీఎంలు బోసిపోయి కనిపిస్తున్నాయి. డిపాజిట్లను మాత్రం బ్యాంకులు తీసుకుంటున్నాయి. కానీ అంతే స్థాయిలో నగదు చెల్లింపులను మాత్రం చేయలేకపోతున్నాయి. ఇందుకు కారణం నగదు నిల్వలేకపోవడమే. కొన్నాళ్లు మాత్రమే ఈ ఇబ్బందులు ఉంటాయని, భవిష్యత్ మాత్రం బాగుంటుందని చెప్తూ వస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనం లేదా లెక్కలోకి రాని నగదుపై సీరియస్ గా ఉన్నట్లే కనిపిస్తుంది. అందుకే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. పైగా మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రజల కష్టాలను గమనించిన ప్రభుత్వం వారికి కనీస అవసరాలను తీర్చాలని భావిస్తోంది. ఇందుకోసం నగదు చెల్లింపుల్లో కొన్ని సడలింపులు ఇచ్చినా అవేమీ పెద్దగా ఊరటనివ్వడం లేదు. దీంతో దీనిపై పరిష్కారాన్ని అన్వేషించేందుకు కేంద్రం ఓ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 5 ముఖ్యమంత్రులతో కూడిన ఈ కమిటీకి చంద్రబాబును నేతృత్వం వహించాల్సిందిగా కేంద్రం కోరింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చంద్రబాబుకి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. Like and subscribe Eagle Media Works.